ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది. మార్చ్ ఎండింగ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు. 31వ తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. ఈ శని రాహువులు ఇద్దరు కూడా మనకి మీనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే, పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు. 2 నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు సహజంగానే 4వ స్థాన శని అనేటువంటిది అర్ధాశ్రమ శనిగా చెప్తూ ఉంటారు. దాంతోపాటు రాహువు కూడా కలిసింది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి చూడండి, మనం ఏదో ఆక్యుపైడ్ ప్రాపర్టీ తీసుకుంటూ ఉంటాం, అయ్యో దాంట్లో ఏదో గొడవలు, లిటిగేషన్స్ ఉన్నాయంట కదా, తర్వాత తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే 4వ స్థానంలో శని రాహులు సంచరిస్తుంటాడో దశమంలో ఉండే కేతువు యొక్క బలం తగ్గుతుంది. అంటే దశమకేతు సర్వసాధారణంగా ఏంటి, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదో ఆటంకం ఇవ్వాలి. ఆ ఆటంకాలు అనేటువంటివి కొంచెం ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరలా అది మీకు ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ రిలేటెడ్, పౌరోహిత్యం చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి, ఏఐ రంగాల్లో ఉండేటువంటి వారికి మళ్ళీ ఇబ్బంది ఉండదు. అలాగే ఈ శని రాహువులు ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో ఉంటారో విదేశాల్లో ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించి చేసేటువంటి వారికి బాగానే ఉంటుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటువంటి అంశాల్లో కానీ, ఏదైనా కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి లేనట్లయితే నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకునేటువంటి విషయాలలోని కొంత జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో గురు రాశుల్లో ఉన్నాయి ఇవి. ఇది ఏ శని రాశుల్లోనో లేకపోతే బుధ రాశుల్లోనో శుక్రరాశిలో ఉండడం వేరు, గురు రాశిలో ఉండడం వేరు. కాబట్టి ఈ ఏదైనా ఒక స్కూల్స్, కాలేజ్ ఎంపిక చేసుకునేటప్పుడు పలానా, కొంతమంది చూడండి నేను పలానా దానిలోకి వెళ్దాం అనుకుంటున్నాను అంటూ ఉంటారు, కానీ అది ఒక్కోసారి అది మీరు అనుకున్నది ఒకటి ఇంకోటి అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలోని కాస్త ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, రైతులు ఒక్కోసారి చూడండి పంట వేసిన వెంటనే పెద్ద వర్షంలాగో లేకపోతే ఇట్లా వచ్చి ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి వర్షం ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా, లేనట్లయితే ఒక్కోసారి మనకి పురుగు పడుతూ ఉంటుంది, లేనట్లయితే సడన్గా ఏంటిది ఇట్లా అయింది అనిపిస్తూ ఉంటుంది, అటువంటివి. కాకపోతే ఈ శని రాహుల్ మీనంలో ఉన్నప్పుడు కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి మన ఈ వ్యవసాయ సంబంధించిన విషయాల్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు మీ లగ్నానికి 4వ స్థానం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా తీసుకుంటూ, ముఖ్యంగా ఇంట్లో వీలైతే సాంబ్రాణి, గుగ్గిలం అంటూ ఉంటారు, దాని ఇంట్లో కనుక వేస్తున్నట్లయితే ఆ యొక్క దోషం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ శని రాహులు ఎప్పుడైనా 4లో ఉన్నప్పుడు నైరుతి గది ఎక్కువగా చీకటిగా ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కువ వెళ్తుంటే కనుక ఈ సమయంలో సామాన్య ప్రజలకి అది కొంత ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మీన రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే, ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే ఎట్లాంటి వాటి మీద, ఒక చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి, కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు, అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి, జాబ్ సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఈ శని రాహులు ఎప్పుడైతే మీన రాశిలో ఉంటారో ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో, ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో, ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో, అదేవిధంగా కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ లా సంబంధంగా కొన్ని
దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి శని రాహుల యొక్క కలయిక ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ శని రాహుల కలయిక జరిగే ముందు మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఏర్పడి అక్కడి నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది. కాబట్టి మీన రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది. అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం, అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి ఆన్లైన్ అట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అట్లాగా వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు. అటువంటివి జరగడం ఇట్లాంటి కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు. పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు. సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ శని రాహుల యొక్క కలయిక ఉన్నప్పుడు? అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ లేదు, కొంతమందికి మంచి కూడా చేస్తుంది. అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి 3వ స్థానము లేదా 6వ స్థానము లేనట్లయితే 11వ స్థానంలోనూ ఉన్నారనుకోండి, అది మంచిదే చెప్పాలంటే. అంటే అదొక 2 పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు. మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, ఈ 2 నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి. ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి. రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః నామము లేదా ఓం చండీ దేవతాయై నమః అనేటువంటి నామం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ, ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్, ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు. ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు. దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మికవేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చార్ట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి, రాహులో శని నడుస్తున్నాడు, లేకపోతే ప్రత్యంతర దశలు అంటారు, అంటే దశాభుక్తి అంతరము ఆ 3rd స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు. డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంత కాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి. చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. శ్రీమాత్రే నమః.